ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి దాన్ని తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీలోని అపర్ణ ఫామ్ గ్రో, రాయల్ పార్క్, సిల్వర్ లీఫ్ విల్లాస్, అవని లేఅవుట్, పలు కాలనీలో డ్రైనేజీ రోడ్డు సమస్యపైన ఆయన స్పందించారు. గత పాలకులు ఉన్నట్టుండి రోడ్డును లేదని చెప్పి అదే సాకుగా 2 సంవత్సరాల నుండి డ్రైనేజీ రోడ్ల పనులను పెడదారి పట్టించారని ఆరోపించారు. 2 సంవత్సరాల నుండి డ్రైనేజీ సమస్యలు తీర్చిదిద్దుతున్న రోడ్లకు, పార్కులకు మురికి నీరు చేరుకుని కలుషితమవుతున్నాయన్నారు. ఈ సమస్య కాంగ్రెస్ పార్టీ నాయకులు గత ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోలేదని వారు గుర్తు చేశారు. ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ విభాగంతో డీఈతో మాట్లాడి తొందరగా తీర్చాలని వారు కోరారు. నువ్వు ఎస్టిమేట్ తయారు చేయి, సార్కి ఇస్తే గవర్నమెంట్ మినిస్టర్ దగ్గర పోయి తీసుకొని వస్తాను చెప్పి మనకి ఇక్కడ నుంచి ఇది చూపెట్టుకోండి సార్. అవుట్లెట్ సెప్టిక్ ట్యాంక్ నుంచి ఇక్కడ వరకు మనకు మనం రిజల్యూషన్ పాస్ చేసుకుంటాం. మాత్రాన మళ్ళీ ఇది ఎత్తుకపోయింది లేదు కదా, దీన్ని చూసే పక్కకు లేవట్లన్నీ పర్మిషన్లు ఇచ్చిరా. చెప్పు